బ్యాక్ టు రాధికా కళ్యాణ్ ఛానల్. ఇప్పుడు నేను నా టెంట్ హౌస్ టూర్ మీకు చూపించబోతున్నాను. మా ప్రియ పాపకి ఇప్పుడు హాలిడేస్ అండి. ఒక 1 వీక్ కంటిన్యూగా హాలిడేస్ ఉన్నాయి. అంటే బెంగళూరు బంద్ కానివ్వండి, లేకపోతే ఈరోజు ఈద్ ఫెస్టివల్ కానివ్వండి, సాటర్డే సండే కానివ్వండి, గాంధీ జయంతి కానివ్వండి, కంటిన్యూగా ఆమెకి హ్యాపీగా 1 వీక్ హాలిడేస్ ఉన్నాయి. సో అందుకని చెప్పి ఆమె బాల్కనీలో చక్కగా టెంట్ హౌస్ వేసుకొని ఆడుకుండే ప్లాన్స్ చూడండి ఎలా ఉన్నాయి. ఇంట్లో వేస్తే తంతానన్నానని చెప్పి బాల్కనీలో వేసుకొని చక్కగా చూడండి ఎలా అరేంజ్ చేసుకుందో ఆమె టెంట్ హౌస్ని. సో ఇప్పుడు ఆ టెంట్ హౌస్ లోపల బొమ్మలు వేస్తుంది అనమాట. బొమ్మలు వేసి ఆడుకుంటుంది అనమాట, అరేంజ్ చేసుకుంటుంది చూడండి అన్నీ. ఇప్పుడు ఆ బెడ్షీట్ వేయాలన్నమాట లోపల. చిన్నగా లోపలికి దూరి బెడ్షీట్ వేసుకుంటుందండి. బెడ్షీట్ వేసుకున్నాక దాంట్లో నానా జాతి టాయ్స్ అన్నీ వేస్తుంది అనమాట. వేసి ఇంకా ఆటలు మొదలెడుతుంది. ఇంకా దాని ఫ్రెండ్స్ వస్తే వీళ్ళంతా రచ్చ రంబోలా చేస్తుంది అనమాట. ఫైనల్గా బెడ్షీట్ అయితే వేసింది. దాని కష్టాలు చూడండి అసలు. దూరుకుంటా బయటకు వచ్చింది మళ్ళీ. అదిగోండి మొదలెట్టింది చూసారా టాయ్స్ తీటు. ఇదిగో వేసింది లోపల. బుక్స్, స్కెచ్ ఏంటవి వాటర్ పెయింట్స్ లోపల పెట్టింది. సో ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి విహాన్ ఉన్నాడు, వాడిని పిలవమని కాల్ చేస్తుంది. ఇంక మీకు తెలిసిన సంగతే కదండి, పిల్లలకి సెలవులు అయితే మనకి ఇల్లు పీకి పందిరేస్తారు. బెటర్ ఏంటో తెలుసా, వాళ్ళు ఏదడినా అన్నాం అనుకోండి ఇంట్లో తలకాయ నొప్పి లేకుండా ఉంటుంది. అదే చేస్తున్నాను నేను కూడా. కాకపోతే ఇంట్లో వద్దు, బాల్కనీలో వేసుకో టెంట్ హౌస్ అని చెప్పా. చూడాలి ఆమె అరేంజ్మెంట్స్. ఇప్పుడు ఈ వాటర్ తీసుకొని లోపల పెట్టిద్దంట అండి టెంట్ హౌస్లో. ఎందుకు ఆ వాటర్ కలర్స్ వేయడానికి? నో వే ప్రియా, అవుట్ సైడ్ పెట్టుకో. నో, ఇది పైకి కట్టుకో, కావాలంటే పైకి కట్టుకొని అక్కడ కూర్చో, అంతేగాని లోపలంతా గలీజ్ అయిపోతుంది. టెంట్ హౌస్ పాడైపోద్ది నీకు. చాలు. ఆ సైడ్ కూడా అలానే ఉంటుంది. టై చేసుకొని ఎడ్జ్లో కూర్చొని పెయింట్స్ చేసుకో కావాలంటే. స్నాక్స్ కింద చిప్స్ తెచ్చుకుని చూసారా లోపల పెట్టుకుంటుంది. ఆమె పెయింటింగ్ వేసే టైంలో ఆకలి వేస్తే చిప్స్ తెచ్చుకో, వెళ్ళి నీళ్ళు అంట తెచ్చుకొని ఇక్కడ పెట్టుకో బయట ఒక గ్లాసుని. ఆడుకోవడానికి ఇంకొక క్యాట్ అండి లోపలికి. అది బొమ్మ క్యాటే లోపల. అదిగోండి ఆ ఇంట్లో పెట్టడానికి అన్నమాట, ఆ టెంట్ హౌస్లో పెట్టుకోవడానికి. ఉన్న యానిమల్స్ అన్నీ తీసుకెళ్ళి దాంట్లో పడేస్తుంది. పిలుస్తా, టెంట్ హౌస్ రెడీ చేసుకుందండి. బిజినెస్ సరే పిలుస్తాను. ఇదిగో చెప్పానుగా వాళ్ళ ఫ్రెండ్స్ని పిలవమని గోలండి. పిల్లులు దూరినట్టు ఆ లోపల నుంచి బయటికి, బయట నుంచి లోపలికి ఈ టెంట్ హౌస్ ఒకటి వేసుకొని నాకు సినిమా చూపిస్తున్నారు ఇప్పుడు. బట్ ఎనీవే, ఇంట్లో రచ్చ చేయటం కన్నా ఆ బాల్కనీలు ఎంత గోల్ చేసుకున్నా పర్వాలేదని చెప్పి ఇదిగో బిజినెస్ అంటండి. ఇప్పుడు ఆమె ఫ్రెండ్ వస్తే వాడితో బిజినెస్ ఆడాలి. అదేంటి ఆ టెంట్ హౌస్లో కూర్చోను అనమాట. సో నేనేం చెప్పానంటే, ఇదిగో ఈ నీళ్ళు నేను చెప్పాను పోతాయని, మీరు బాల్కనీలు వేసుకొని ఎంత రచ్చన్నా చేసుకోండి అమ్మా, ఇంట్లో మాత్రం గబ్బు చేయొద్దని చెప్పాను. ఇదనమాట ఆమె హోమ్ టూర్. ఇది ఆమె టెంట్ హౌస్ హోమ్ టూర్. ఇప్పటి నుంచి తినడం వరకు ఇక్కడే ఉంటా నేను. ఇప్పుడు ఒక నిమిషం నుంచి తినేటప్పుడు వరకు సాయంత్రం వరకు ఇక్కడే ఉంటా. దేంట్లో? టెంట్ హౌస్ లో. ఆడుకుంటావా? సరే. అదేంటండి సాయంత్రం డిన్నర్ వరకు ఈ టెంట్ హౌస్ లోనే ఉంటుందంట. మరి డిన్నర్ అయిపోయినాక ఇక్కడే పడుకో రాత్రికి కూడా. ఓకేనా? సరే అయితే. సరే ఇల్లు విహాన్ని పిలుస్తాను. స్టార్ట్ అయ్యారండి ఫ్రెండ్స్ రావటం. ఇంకా రచ్చ స్టార్ట్ అయింది. శివాని వచ్చింది. మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి విహాన్ లేడంట. సో అందుకే నా ఫ్రెండ్ లావణ్య వాళ్ళ కూతురు వచ్చింది. ఇంక ఇప్పుడు చూడండి ఇద్దరు రచ్చ చూస్తారుగా. ఇంకా స్టార్ట్ అయ్యారు, వెళ్తాం లోపలికి. ఏ శివాని ఎలా ఉందిరా టెంట్ హౌస్? యూ లైక్ ఇట్? ఎస్ ఆంటీ. Dubai. It's like we can draw our drawing about friendship.
is me. Right here. Wait. No, you can understand with my long dress. No, like PNS. Or like PR what? Right here PNS. No. Here. సో ఇది మా టెంట్ హౌస్ టూర్ అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.